రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమా 3 సంవత్సరాల కష్టానికి ఫలితం ఆశించిన స్థాయిలో రాలేదు. ఇది రామ్ చరణ్ కెరీర్ లో ఒక పెద్ద ఫెయిల్యూర్ అయింది. నిర్మాత దిల్ రాజు మరియు రామ్ చరణ్ ఇద్దరు శంకర్ పై పూర్తిగా నమ్మకంతో సినిమాను చేశారు. కానీ ఫలితం మాత్రం ఆర్థికంగా, భావోద్వేగంగా రెండింటిలోనూ దెబ్బ ఇచ్చింది. ఈ సినిమాలోని అసలు కథ, ఆలోచన దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు నుండి వచ్చిందన్న విషయం చాలా మందికి తెలిసిందే. సినిమా రిలీజ్ కు ముందు కార్తిక్ శంకర్ లాంటి లెజెండరీ దర్శకుడి కథ ఇవ్వడం గర్వంగా ఉంది అంటూ పబ్లిక్ గా చెప్పారు. కానీ ఇప్పుడు తన కొత్త సినిమా రెట్రో ప్రమోషన్ లో మాత్రం ఆయన వేరేలా మాట్లాడుతున్నారు. నేను కేవలం ఒక బేసిక్ ఐడియా మాత్రమే ఇచ్చాను. ఒక వినయమైన ఐఏఎస్ ఆఫీసర్ గురించి స్క్రిప్ట్ తర్వాత ఇతర రచయితలతో చాలా మారిపోయింది అని చెప్పారు. అలాగే బాక్స్ ఆఫీస్ ఫలితాలు ఎవరి చేతిలో ఉండవు, ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో మనం అంగీకరించాల్సిందే అన్నారు. ఫ్యాన్స్ కి ఇది కొత్తగా అనిపించింది. అంతకు ముందు ఇది నా కథ అని చెప్పిన కార్తిక్ ఇప్పుడు సినిమా ఫెయిల్ అయిన తర్వాత మాట మార్చడం మెగా ఫ్యాన్స్ కి నచ్చలేదు. అయితే శంకర్ కి సినిమా మీద పూర్తిగా కంట్రోల్ ఉండటంతో చివరిలో కథ ఎంత మారిపోయిందో కార్తిక్ కి తెలియకపోవచ్చు అనే అభిప్రాయం కొందరిలో ఉంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం నిర్మాత దిల్ రాజుకు చివరి స్టేజ్ లో అంతగా ఇన్వాల్వ్ కాలేదని చెబుతున్నారు. మొత్తంగా చెప్పాలంటే గేమ్ చేంజర్ ఫెయిల్ కావడంతో కార్తిక్ తన బాధ్యత నుంచి తల్లడిల్లిపోతున్నట్టు ఫ్యాన్స్ చెబుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.